అవును గురు, అవును. లేకపోతే ఎవరు చంద్రబాబు నాయుడుయా? కాదు గురు, నీ ఎవరు వచ్చా మీరు? అలా కాదు, ఊరు సంబంధం కాదు. అవునా? ఇప్పుడు అంటే అవునా? ఈ ఏరియా ఏరియా పేరు చెప్పండి. ఏరియా ఇదిగో. అవునా? ఈ ఏరియా కొత్తది. కొత్తది అంటే మీకు తెలుసా? నాకే తెలియదులే. ఈ కొండ అవతల. కొండ అవతలా? ఇదిగో అలాగే. అవునా? వస్తే ఎవరికి కనిపించలేదు కానీ. అవునా? జగన్నాథ్ రెడ్డి. జగన్నాథ్ రెడ్డియా? పులిబితిని. అవునా? కడప జిల్లా. కడప జిల్లా. ఆయన ఒక్కొక్కటి వరకలు అందరికి ఇస్తారే, ఫ్రీగా ఇస్తారు. దీనికి అవసరం మన మామాకు గురు. అవును, చెప్పండి. అంటే చెప్తా పాటలా లేదా జగన్నాథ్ రెడ్డికి పంపిస్తాంలే. దీనికి అవసరం మన మామకి ఎంత చెప్తామని తెలుసు మీకు? అవునా? అందరుగా. అవునా? ఇదిగో మొత్తం కొండ అవతల మన మామ. మామ అంటే పేరేటి? నాకు తెలియదు కాదు గురుగారు. మీరు చిన్నాడు గురు, మీకు తెలుసులే. నీ మామ అంటే లాల్ సింగా? అవును. అంటే ఆవిడ చెంచా ఎవరు? చెంచా నీ చెప్పండి పేరు. మనకు తెలుసులేదు కానీ. అవునా? మీరు అడగాలండి. నా ఎందుకో నాకే తెలియదు కాదు గురుగారు, నాకే తెలియదులే. ఇదిగో లాల్ సింగ్ చెంచా. అవునా? జకా సత్యనారాయణ స్వామి చెంచా ఉండే గురు. ఉండే కదా? అవునవును. చెంచా ఎందుకు అంటే ఆయన అందరికీ అంటే పద్ధతి ఉండాయి. అవునా? అవునే పద్ధతి కదా? పద్ధతిలే. అది మన తాత అంటే తాత అయిన ఎవరు? లాల్ సింగ్. ఈ కొండ అవతల తిరగతాం గురు. ఒక్క రోజుకి 4,000 3,000. సరే, ఈ దారి ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి? ఇదిగో. అవునా? ఆ దారి చూస్తే ఇక్కడ నుంచి 45 కిలోమీటర్ పోవాలా. 45? 45 కిలోమీటర్ పోతే మీకు దారి దొరకదు. ఈ దారి అంత దారి ఇదే. మరి వెనక రావాలా, రంపసడం పోవాలా అంటే. అంతేకాదు గురు, మరి 45 కిలోమీటర్లు అక్కడికే సోపులో మోపులో ఏం లేదు కదా, పెట్రోల్ మెట్రోల్. బండి పించర్ అయిందే, మరి ఏం చెయ్యాలి? బండి. అవునా? మరి ఎప్పుడుగే ఈ బండి అని దగ్గరే ఇది పించర్ అయిపోతాదే, మరి ఏం చెయ్యాలి మీరు గురు? అవునా? మీకు ఈ కౌశల అవసరం. అవును అవును, అది పాట నాకే చెప్పంటే మీడియాకే పంపిస్తాం. మీరు చెప్పాను మనకు అర్థమైందిలే. అవునా? ఒక రోజు బండి పెట్రోల్ లేకపోతే పంచర్ అయిపోతే ఇక్కడ నుంచి తీసుకొని రావాలంటే మీరు చెప్పాను కదా. అవునవును గురు. ఈ రోజు రోడ్డు 5 సంవత్సరాల తర్వాత మనకి చంద్రబాబు నాయుడు వస్తే రోడ్డు లేదు. ఇప్పుడు జగన్నాథ్ రెడ్డి వచ్చింది. అవునా? మనకి ఈ దారిలో మీకు బండి వస్తాయి. ఇదిగో చూడు, ఒక మాట చెప్తాం. మరి రోడ్లు 2 వీలర్ పోతా లేదా 4 వీలర్ వెళ్ళిపోతావా? అలా కాదు, ఎక్కువ వర్షం పడితే బురద ఉండే రోడ్లు. అవునా? మరి చాలా వర్షం తక్కువ వస్తే కొద్దిగా వర్షం తక్కువగా వస్తాయి కదా. అవునవునా? ఆ టైంలో కొద్దిగా బురదం తక్కువగా ఉండే కానీ. అవునా? ఉండమాట చెప్పాలా. ఇదిగో గురు. అవునా గురు? ఈ సంవత్సరము మనకి గోదావరి పక్కలో అవునా ఎవరు ఉండదు. ఎందుకు? ఇప్పుడు అందరూ కోయిలగూడెము, తాడిపాడిగూడెము, జంగాలమ్మగూడెము, పోలవరము అందరికి పల్లెలు బద్దగులు. ఇదిగో మన హిందీలో చెప్తాంలే, హిందీలో కాదులే, తెలుగు చెప్తాంలే. తెలుగు చెప్పాలండి. మనకి భూమి బదులే భూమి ఇస్తావా? జగన్నాథ్ ఇస్తావా? జగన్నాథ్ రెడ్డి. అవునా? ఆమెలే మనకి ఇల్లుకి బదిలీ ఇల్లు. అవునా? అవునా గురు? కాలనీ కట్టుకోండి కదా. జగన్నాథ్ చాలా మంచి కూడా లేడే. ఇదిగో రాజశేఖరెడ్డి అని పాప. రాజశేఖర్ రెడ్డి చచ్చిపోయింది కదా. ఎవరిది? రాజశేఖర్ రెడ్డి. జగన్నాథ్ రెడ్డి పాప. నాన్న అంటే. అవునులే, అన్నయ్య కాదులే, పాప. పాప డాడీ. డాడీ.
సరేలేండి. ఇదిగో. పేరేంటిది? ఎవరిది? నీదే. మందా. అవునా? ఇదిగో. అవునా? ఒక్కసారి చూస్తే మనిషికి కనపడలేదు. అవునా? రెండుసారి చూస్తే ఇదిగో ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ కూడా తెలిసి. పేరేంటి? పేరు చెప్పండి. ఇదిగోండి పేరు చెప్తాములే. పేరు గురించి కాదు, పేరు మనకి ఇదిగో ఒకసారి చెప్తాం. చెప్పండి. 1. అవునా? 2 సార్లు చెప్తాం. అవునా? 3 సార్లు చెప్తాం. ఇదిగో పేరు ఒకేసారి చెప్పాలా. దీనికి అవసరం జగన్నాథ్ రెడ్డి వస్తే, లేకపోతే చంద్రబాబు నాయుడు వస్తాయి. ఇదిగో ఆ గురించి మాట కాదు. మన పేరు జకా సత్యనారాయణ స్వామి దేవా రంగారావు. ఏంటి అంత పద్ధత పేరు మీది? ఇదిగో సార్. అవునా? మన పేరు 11 రావాల. 11 కాదు, 16 భాషలు వస్తే మోదీ నుంచి పైనే వెళ్ళిపోతావా? వెళ్ళిపోతే ఎవరు? నేనే. జకా సత్యనారాయణ స్వామి రంగారావు దేవా. ఇదిగా చెప్తే 11